హోలీ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ మోడ్లో కనిపిస్తున్నారు. రంజాన్ రోజు శుక్రవారం హోలీ ఒకే రోజు రావడంతో అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. చార్మినార్ దగ్గర భద్రతను పర్యవేక్షించారు డీసీపీ శ్వేత. ఆల్రైట్, మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం చార్మినార్ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. జ్యోతి, 35 సంవత్సరాల తర్వాత ఒకవైపు రంజాన్ శుక్రవారంతో పాటు హోలీ పండుగ రావడంతో చార్మినార్ వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాము. ఒకవైపు ఏదైతే స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులతో పాటుగా ఒకవైపు ఏసీపీ, సీఏలు, అంతేకాకుండా ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆర్ఏఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా 200 మంది పోలీసులకు పైగా కూడా ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు మిన్నంటాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిన్న సిపి సివి ఆనంద్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బందోబస్తు కానీ అంతేకాకుండా శాంతి భద్రతలకు సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం జరిగింది. అంతేకాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడి ఒక హోలీ పండుగకు సంబంధించి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. మరికొద్దిసేపట్లో కూడా ఇక్కడ నమాజ్కు సంబంధించినటువంటి వేళలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికెక్కడ కూడా పోలీసుల బందోబస్తు కనిపిస్తోంది. అంతేకాకుండా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరాల ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి సౌత్ జోన్ డీసీపీ ఎవరైతే మెహ్రా ఉన్నారో ఆమె కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల పికెట్కి సంబంధించి కూడా పరిశీలించడం జరిగింది. ఒకవైపు పాత బస్తీలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడక్కడ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓన్లీ చార్మినార్ లిమిట్స్లోనే 200 మంది పైగా కూడా పోలీసులు పికెటింగ్ ఉంటే మిగతా ప్రాంతాల్లో కూడా 300 మంది పైగా కూడా పోలీసుల పికెటింగ్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 35 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ రంజాన్ శుక్రవారంతో పాటుగా హోలీ పండుగకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోలీ పండుగను అంతేకాకుండా రంజాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఉపవాస దీక్షలకు సంబంధించి కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. సత్య. రైట్ జ్యోతి.